ఒకవేళ మనుషుల మాటల చేత కృంగిపోతున్నావేమో, నిన్ను నీ కుటుంబాన్ని తక్కువగా చూస్తున్నారు, నీ బిడ్డల్ని తక్కువగా చూసి చీప్గా చూసి ఏదేదో మాట్లాడుకుంటున్నారేమో నీ కోసం, నువ్వు చేసిన అప్పుల కోసం, లేకపోతే నీ కోసం ఏదోదో నువ్వు చేసే పని కోసం తక్కువగా మాట్లాడి నీకు ఆ మాటలు వినబడినప్పుడు గాయపడుతున్నావేమో, లేకపోతే నీ కుటుంబస్తులే నిన్ను ప్రేమించే వాళ్ళే నీ గాయపరిచేలా మాట్లాడుతున్నారేమో. దేవుడు నీ హృదయాన్ని బలపరచడానికి ఈ మాట చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? నోటి మాటల చేత కలిగే నొప్పి నీకు ఉంది కదా, ఆ నొప్పి నీకు కలగకుండా నేను వచ్చి అడ్డుపడతాను, నీకు బలం ఇస్తాను. నిన్ను గాయపరిచిన ప్రతి మాటని నీ గాయం అవ్వకుండా నేను నిన్ను బలపరచిపోతున్నాను. వాళ్ళు ఎన్ని తిట్టినా సరే నీకు ఏమీ అనిపించకుండా పోన్లే పర్లేదులే అనే విధంగా దేవుడు నీ హృదయాన్ని బలపరచబోతున్నాను.